ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను అను మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కష్టం అంతా వృధా అయిపోయిందని నిట్టూర్పులు విడిచిన ఆ సంవత్సరాల పంట అంతా మళ్ళీ మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మనకు విస్తారమైన కృప ఇవ్వగలడు. గడిచిన సంవత్సరాలలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా మనమంతా వ్యర్థమైపోయిందని మనం దుఃఖపడి ఏడ్చాం. అయితే సహవాసంలో దీనంగా కనిపెట్టుకున్నాం. అయితే ఇప్పుడు దేవుడు ఆ నష్టాలన్నీ పూడ్చి తన దీవెనలతో నింపుతున్నాడు. కాబట్టి ఇంకా మన జీవితములో మిగిలి ఉన్న సంవత్సరాలలో మనం చేయగలిగినంత దేవుని పని చేద్దాం. విశ్వాసము నుండి దిగజారిపోవటం, లోకాశలలో కూరుకుపోవడం, క్రైస్తవ జీవితములో నిలువెచ్చనితనం, ఇలాంటి మిడతలను ఇప్పుడు మనం భయంకరమైన తెగులుగా గుర్తించాలి. మళ్ళీ మన జీవితంలో అవి ప్రవేశించకుండా ఉండునుగాక. ఆమేన్. మన దేవుడు తన మహా ఉచితమైన కృపచేత మన వాటిని మన జీవితము నుండి తొలగించి వేస్తాడు. ఇప్పుడు మనం ఆయనను సంపూర్ణమైన ఆసక్తితో సేవిద్దాం. దేవుని నామము స్తుతింపబడునుగాక. ఇంతకు ముందు మనకు కలిగిన శూన్యత అంతా మటుమాయము అయిపోయేటట్లు ఇప్పుడు మనం గొప్ప ఆత్మీయ కృపలు, పంటలు మన జీవితంలో పండునుగాక. ఆ అధికమైన కృప ద్వారా ఇతరులకు మహాశ్రమ అనుభవాలు చెప్పి హెచ్చరిద్దాం. అంతేకాదు, ఇంకా మన దీనత్వాన్ని ఇంకా బాగా నేర్చుకుందాం. దీనత్వంలో మనం వేరులు పారి లోతుగా ఉండేటట్లుగా చూసుకుందాం. పశ్చాత్తాపముతో కూడిన ఆత్మీయత కలిగి దేవుని మీద ఆధారపడదాం. ఇంకా మనం మెలకువగా ఉండి ఆసక్తిని నేర్చుకుందాం. మన నష్టాలన్నీ లాభాలుగా మార్చుకుందాం. పోగొట్టుకున్న సమస్తముల పంట అంతటినీ ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ ద్వారా తిరిగి ఆశీర్వదింపబడదాం. ఆశీర్వాదం కోసం జీవిద్దాం. మన బలహీనతను గుర్తెరిగి మనలోని దురుసుతనం, మనలోని దుడుకుతనం విడిచిపెట్టి పేతురు ప్రభువారికి ఎంత ప్రయోజనకరమైన శిష్యుడయ్యాడో అలాంటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ తిరిగి మా జీవితాలలో మా పంటలను, మా ఆధ్యాత్మిక
పంటను పాడు చేసిన ప్రతి విధమైన పాపము నుంచి మమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా, మీకు ఇష్టలుగా, బలవంతులుగా మమ్మల్ని చేసి వాడుకొనమని మీ పాదాల యొద్ద బ్రతిములాడుకుంటున్నాం. మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, వారి చదువుల్లోనూ వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని, వారి ఉద్యోగాలలో ప్రమోషన్లు, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను మీరు దీవించమని, వివాహాలు కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి గర్భఫలములు ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతినిచ్చి తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలను దీవించి వారికి ఉన్న రుణాలు, సమస్యలు, బలహీనతలు, శత్రువుల నుంచి విడిపించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.